నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లని నేపథ్యంలో పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయం. మాజీ సీఎం వైఖరిపై మాజీ ఎమ్మెల్సీ పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆగ్రహం. ఏపీ ఫైబర్ నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి సారించి కేబుల్ ఆపరేటర్లు, టెక్నీషియన్ల కుటుంబాలకు అండగా నిలవాలి. ముఖ్యమంత్రికి ఏపీ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ జేఏసీ నాయకుల వినతి. తొలగించిన రాముని ఆలయాన్ని పునర్నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి. భక్తులకు ఆలయ కమిటీ ప్రతినిధులు, మాసాపేట ప్రముఖుల పిలుపు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లని నేపథ్యంలో పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్న తరుణంలో అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సి ఉందన్నారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడంతో ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడని తెలిపారు. వైఎస్ జగన్ మాజీ మంత్రి వైఎస్ వివేక కేసుతో పాటు సోదరి షర్మిల కుటుంబ సమస్యలతో పాటు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నట్లు చెప్పారు. తాను తన స్నేహితుడు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని ఏ కార్యకర్త ఇబ్బంది పడకుండా చూసుకుంటామని అన్నారు. ఇద్దరం కలిసి టీడీపీ పార్టీ పులివెందుల నియోజకవర్గంలో బలోపేతమయ్యేందుకు కృషి చేస్తామన్నారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్ తప్పిదాల వల్ల అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నిటిని పరిష్కరిస్తామని తెలిపారు. అంతకుముందు వేంపల్లి పట్టణంలోని ఉర్దూ గురుకుల పాఠశాలలో జాతీయ అంధత్వ నివారణలో భాగంగా విద్యార్థులకు కంటి అద్దాలు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరికన్నా పిల్లలకు దృష్టిలోపం ఉంటే, అంటే సైట్ ప్రాబ్లం, బోర్డు మీద అక్షరాలు కూడా సరిగా కనపడకుండా ఉన్నప్పుడు దాన్ని తొలుత గుర్తించే వచ్చి టీచరే. కాబట్టి ఆ టీచర్స్ ఈ ప్రాబ్లంను ఎవరెవరు ఉన్నారో గుర్తించి వాళ్ళందరికీ కూడా పరీక్షలు జరిపి ఏ స్టూడెంట్కి అయితే ఏది అవసరమో, తర్వాత ఎంత సైట్ ఉండే స్పెక్స్ అవసరమో కూడా అవన్నీ కూడా పైకి పంపించి డాక్టర్ల ద్వారా పరీక్షలు చేయించి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడంతా కూడా పంపిణీ చేయడం కార్యక్రమం జరిగింది. అంటే చాలా ముందు చూపుతో భవిష్యత్తులో దీనికైనా మనం పట్టించుకోకుండా పోతే వాళ్ళకు శాశ్వతంగా అంధత్వం అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తొలుతనే గుర్తించి ఇలాంటి మంచి స్కీమ్స్ ప్రోగ్రామ్స్ చేయడం పిల్లలకు కూడా చాలా మంచిది, అందరికీ కూడా చాలా మంచిది. వాటర్ సమస్య ఉంది. ఇప్పటికి నిన్న కూడా నేను మాట్లాడినా, ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి టౌన్కు తర్వాత వాటర్ సమస్య ఉంది. చక్రాయపేట మండలంలో అయితే నిన్నటి నుంచి ఒక 4 రోజుల కిందటి నుంచి చక్రాయపేట ఆ గ్రామానికి ట్రాన్స్పోర్ట్ అంటే ట్యాంకర్లతో నీళ్ళు తోలే పరిస్థితి. ఎప్పుడు ఫిబ్రవరిలో ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళ తప్పిదాల వలన కొన్ని సమస్యలు, అంటే ఇప్పుడు రోడ్లు తవ్వడము చేయడము, ఇవన్నీ కనీసం నువ్వు అసెంబ్లీకి పోయినా అక్కడ నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకుండా 11 మంది ఉన్నారు కాబట్టి నువ్వు చేయెత్తితేమో వాళ్ళు అవకాశం 4 సార్లు చేయెత్తితే 2 సార్లను ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏదన్నా కానీ సమస్యలు నువ్వు ప్రస్తావించి, అయ్యా మేము ఇట్లా ఏదో మళ్ళా మేమే వచ్చామనుకొని కొన్ని ఇది చేసినాము, ఏదైనప్పటికీ ఆ పనులు అయితే పూర్తి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, మీరు తప్పకుండా చేయాలని ఆయన స్థాయిలో ఆయన అడిగితే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా స్పందించి మనకి ఏవైతే అత్యవసరంగా ఉన్నాయో పెండింగ్ పనులు చేసేదానికి అవకాశం ఉండిండేది. అంత మంచి అవకాశాన్ని కూడా కోల్పోయి ఏదో పిల్లలు అలిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చానే రానని కూర్చొని ఈరోజు పులివెందుల ప్రజలు నిజంగా కూడా చాలా పులివెందుల ప్రజలకు ఆయనైతే 100% రుణపడి ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అనేది ఒక వేవ్ మాదిరి వచ్చింది. ఇంత వేవ్లో కూడా ఆయన 60,000 మెజార్టీతో గెలిపించారు పులివెందుల ప్రజలు ధర్మంగా. నువ్వు అంత వేవ్లో కూడా నీకు 60,000 మెజార్టీతో గెలిపిస్తే పోనీ పులివెందులకు ఏమైనా ప్రజా సమస్యలు లేవా, అంత ఫీల్ గుడ్గా హ్యాపీగా ఉంది అంటే నువ్వు లేవు. నువ్వు చేసినట్టే బాగుండే సిమెంట్ రోడ్లను తవ్వేసి అండర్ డ్రైనేజ్ పూర్తి కాకుండా ఇన్ని సమస్యలు ఉంటే ఆయన ఏదో చిన్న పట్టింపు కారణంగా పోయి మమ్మల్ని ఇంత ఘోరంగా వదిలేసినాడు, మేము ఇంత మెజార్టీ ఇచ్చినా కూడా అనే కోపం కూడా ఉంది. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి విన్నవించేది, నువ్వు అసెంబ్లీకి పోలే, నేను చేయలేదు, నేను రానని నువ్వు ఒక మాట ఇచ్చి నిజంగా నువ్వు అసెంబ్లీకి రాకపోయినా
మా ఎమ్మెల్యేగా మేమే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా మీకు ఇప్పిస్తాము, నేనే పిలుచుకొని పోతా. పులివెందుల సమస్యలు నువ్వు కూడా ఆయనతో ఏదైనా ఉంటే ఆయనతో చెప్పి నువ్వు అసెంబ్లీకి రాకుంటే రాకపోయినలే, కనీసం ఈ ప్రజలు నిన్ను అంత అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఉంది. నువ్వు అది ప్రెస్లో అడగడంలో ఇంకోటి అడగంలే. నిజంగా నీకు పులివెందుల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మేమే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. కనీసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి పులివెందుల ఈ సమస్యలు ఉన్నాయని ప్రస్తావించి పులివెందుల ప్రజలు రుణం తీర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఏ విధంగా ఎదుర్కొంటారు? ఏంది అసెంబ్లీ ఉప ఎన్నికలు నిన్ను ఒకసారి అసెంబ్లీకి గెలిపించి నువ్వు అసెంబ్లీకి పోకుండా ఉంటే మళ్ళీ గెలిపించి మళ్ళా పోడు అట్లా ఎన్నుకుంటారా ఎక్కడన్నా చెప్పు. నువ్వు ఒకసారి నిన్ను గౌరవంగా అసెంబ్లీకి పంపించాము, నేను అసెంబ్లీకి పోనని కూర్చున్నావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అసెంబ్లీ వచ్చాది, మళ్ళీ అసలు మామూలుగా అయితే ఉప ఎన్నిక వచ్చి ఆయన పోటీ చేయకూడదు. వాస్తవంగా అయితే నువ్వు కక్కుర్తిపడి పోటీ చేసినావు అనుకో, పోటీ చేసినా కూడా మళ్ళీ నువ్వు అసెంబ్లీకి ఏం పోవు కదా. అట్లాంటప్పుడు ప్రజలు అసెంబ్లీకి పోయి ప్రజా సమస్యలు తీర్చేవాళ్ళని ఎన్నుకుంటారా, సారికి పోయి నేను ఇంటికాడ కూర్చుంటా అనే వాళ్ళని ఎన్నుకుంటారో ఒకసారి మీరే చెప్పాలా. నాకు తెలిసి పులివెందుల ప్రజలు చాలా తెలివివంతులు, తప్పకుండా గుణపాఠం అయితే చెప్తారు. ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లో రోస్టర్ విధానంలో ఉన్న తప్పులు సరిదిద్దాకే మెయిన్స్ పరీక్ష నిర్వహణకు చర్యలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫిబ్రవరి 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్ పరీక్ష కోసం సుమారు 92,250 మంది హాజరు కావాల్సి ఉండగా అభ్యర్థులు మానసిక వేదనతో సతమతమవుతున్నారన్నారు. గత 5 ఏళ్లుగా ఇచ్చిన ఒకే ఒక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ కాగా ఆ నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో చాలా తప్పులున్నాయన్నారు. ఇదే విషయాన్ని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి నిరుద్యోగుల పక్షాన అధికార పార్టీని ప్రశ్నించారన్నారు. అయినప్పటికీ గత ప్రభుత్వం రోస్టర్ విధానంలో ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తారని కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు ఉన్నాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించలేదన్నారు. ఇప్పటికైనా రోస్టర్ విధానంలో ఉన్న తప్పులను సరిదిద్ది వీలైనంత త్వరగా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ 2 అభ్యర్థులు ఇంకా నిరుద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రూప్ 2 అభ్యర్థులకు గ్రూప్ 2 అభ్యర్థులకు రోస్టర్ విధానంలో తప్పులను తవ్వించాలి. విద్యార్థులందరూ 15 రోజుల నుంచి చాలా ఆవేదనతో మనస్తాపంతో ఎంతో లేక రోస్టర్ విధానంలో సరైన క్రమం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని తక్షణమే సవరించి 23వ తేదీన ఫిబ్రవరి 23వ తేదీన ప్రభుత్వం ఎగ్జామ్ పెడుతుందని ఏపీపీఎస్ ద్వారా మాకు అనౌన్స్ రావడం జరిగింది. ఆ తప్పులు అనేటివి చాలా ఉన్నాయి. కొన్ని చోట్ల వచ్చేసి మహిళలకు ఎక్కువగా పోస్టులు కేటాయించారు, కొన్ని చోట్ల పురుషులకి ఎక్కువగా కేటాయించడం జరిగింది. వాటన్నిటిని తక్షణమే సవరించిన తర్వాత ఎగ్జామ్ పెడితే తప్పులు తడకపోయి మంచి సరైన క్రమంలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరికి ఏ పోస్ట్ వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో చాలా సందర్భాలలో అందరూ నిరుత్సాహపడి ఇక్కడి నుంచి కూడా ఆత్మహత్యకు దారి తీసేదానికి నిరుద్యోగులు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తక్షణమే సవరించి ఎగ్జామ్ పెడితే అందరికీ మంచి జరుగుతుందని విజ్ఞప్తిస్తున్నాను. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల నుంచి ఒకే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఒకే ఒక నోటిఫికేషన్ కూడా గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సీ వారు ఇవాళ ఇందులో ఉన్నటువంటి రోస్టర్ విధానంలో జరిగేటువంటి తప్పులను సవరించకుండా ఏమాత్రం కూడా అవగాహన కేటాయించకుండా ఇవాళ ఫిబ్రవరి 23వ తేదీన అంటే రేపు జరగబోయేటువంటి 23వ తేదీన దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 92,250 మంది గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాయబోయేటువంటి 92,250 మంది గ్రూప్ 2 అభ్యర్థులు సతమతం అవుతూ ఉన్నారు. ఫిబ్రవరి 23వ తేదీన జరగబోయేటువంటి ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్లో చాలామంది పురుషులు కానీ మహిళలు కానీ తమకు అన్యాయం జరిగిందంటూ ఇవాళ ఒకవైపు రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క వాయిస్ని వినిపిస్తూ ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోక ఇవాళ కల్లిబొల్లి మాటలు చెప్తూ ఇవాళ చేస్తూ ఉంది. మరి ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్ రెండు కూడా తక్షణమే స్పందించి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ చిరంజీవి గారు వాళ్ళ ప్రశ్నించి వాళ్ళు చెప్పడం జరిగింది, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. మరి ఇవాళ
ఏపీఎస్సీ వారు ఎందుకు నోటిఫికేషన్ను మరి సర్చ్ చూడలేదు? అందులో నిజంగా నియమ నిబంధనలు పాటించిన విధంగా ఉంటే ఎందుకు సర్చ్ చేసినటువంటి అంశాలను ఇవాళ నిరుద్యోగులు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ పూర్తిగా పరిశీలన చేయడం లేదు. కావున తక్షణమే నిరుద్యోగులకు గ్రూప్ 2 విధానంలో రోస్టర్ విధానంలో తప్పులు జరిగాయి, దాన్ని సవరించాలా, లేకపోతే ఏపీపీసీ కార్యాలయాన్ని ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కలిసి ఖచ్చితంగా న్యాయం చేయాలని అక్కడికి బయలుదేరుతాము. రాష్ట్రంలో 92,250 మంది విద్యార్థులు కూడా ఈ యొక్క ఫిబ్రవరి 23వ తేదీ రాసే పరీక్షలో చాలా అవకతవకలు జరిగేటువంటిది. ఆ పరీక్ష కూడా హాజరైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే పునఃపర ఆలోచన చేసి ఈ యొక్క నిరుద్యోగులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు తెలపడానికి ఏమాత్రం కూడా వెనకాడమని చెప్పి ఇవాళ నిరుద్యోగుల వైపు నుంచి కూడా విన్నవిస్తూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము. ఇక్కడ ఈరోజు నిరుద్యోగులందరం కలిసి ఇవాళ గ్రూప్ 2 నోటిఫికేషన్లో రోస్టర్ విధానంలో మాకు యొక్క తప్పులు జరిగాయి, దాన్ని సవరించాలని చెప్పి కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇక్కడ నిరుద్యోగులందరూ కూడా వచ్చి మా యొక్క సమస్యను విన్నవించడానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి సారించి కేబుల్ ఆపరేటర్లు, టెక్నీషియన్ల కుటుంబాలకు అండగా నిలవాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ జేఏసీ నాయకులు కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2014లో నాటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మెరుగైన నెట్వర్క్ అందించాలన్న ఉద్దేశంతో ఏపీ ఫైబర్ను అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. నాడు మెరుగైన సౌకర్యాలతో 12,000 కనెక్షన్లు కలిగి ప్రజలకు అతి తక్కువ ధరలతో కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామన్నారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీ ఫైబర్ నెట్ నిర్వీర్యమైందన్నారు. సంస్థలో వైసీపీ అనుచరుల భాగస్వామ్యంతో దీనికి ఆదరణ పూర్తి స్థాయిలో తగ్గిపోయిందన్నారు. అంతేకాకుండా కనెక్షన్లు 7 లక్షలకు పడిపోయాయన్నారు. అయితే నేడు నెలకొన్న పోటీ ప్రపంచం కారణంగా కేబుల్ ఆపరేటర్లు, టెక్నీషియన్లు రోడ్డున పడాల్సి వస్తుందన్నారు. ఇటువంటి తరుణంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ను పటిష్టపరచాలని కోరుతున్నామన్నారు. ఈ విషయంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను ఏపీఎస్ఎఫ్ఎల్సీఎల్ చైర్మన్ జీవీ రెడ్డికి తీసుకెళ్తామన్నారు. కనెక్షన్ బాక్సులతో పాటు ఇతర తమ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు వారు తెలిపారు. పత్రికా సోదరులకు చిన్న విన్నపము, మీ ద్వారా మా సందేశాన్ని ప్రభుత్వానికి అందజేయాలనే తలంపుతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ జేఏసీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. 2014లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏపీ ఫైబర్ అనే సంస్థను నెలకొల్పి పేదలకు అందుబాటులో ఉండాలని, అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ కనెక్షను, దాంతోపాటు అన్ని ఓటీటీ యాప్స్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చౌకదలతో ఆయన ఏదైతే స్థాపించినాడో ఆ ఏపీ ఫైబరు గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తుంగలో తొక్కేయడం జరిగిందనమాట. ఏదైతే చంద్రబాబు నాయుడు స్థాపించినాడో అది కేబుల్ ఆపరేటర్ల కోసము, ఏదైతే ఆయన ఇది నిర్మాణం చేసి వాళ్ళంతా బాగుండాలా, ప్రజలు బాగుండాలా, కేబుల్ ఆపరేటర్లు బాగుండాలనే ఉద్దేశంతో తలంచి ఇది స్థాపించడం జరిగింది. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల కనెక్షన్లు వేయడం జరిగిందనమాట ఈ రాష్ట్రంలో. తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని ఆలనా పాలన లేక, సరిగా పట్టించుకునే నాదులు లేక, అది కేవలం వైసీపీకి ఎవరైతే వారికి పలుకుతారో అనుచరులు వాళ్ళ భాగస్వామ్యంతో నడిచింది. కాబట్టి 4 లక్షల నుంచి 5 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. అంటే దాదాపు 7 లక్షల కనెక్షన్లు వెళ్ళిపోయినాయి. ఈ తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న టెక్నాలజీతో ఉన్న జియో అయితేనేమి, ఎయిర్టెల్ అయితేనేమి, వివిధ సంస్థలు పోటీతత్వం ఉన్న దానివల్ల, ఈ సిగ్నల్ సరిగా లేని దానివల్ల అందరూ దాని వైపు మొగ్గు చూపుతున్నారు. సో కేబుల్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీధిపాలు కావాల్సి వస్తుందన్నమాట. దాదాపు రాయలసీమలోనే 15,000 మంది దీని మీద బ్రతుకుతున్నారు, టెక్నీషియన్స్ అయితేనేమి, కేబుల్ ఆపరేటర్లు అయితేనేమి. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తున్నాం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దయ ఉంచి
మీరు ఈ కేబుల్ పరిశ్రమ ఏపీ ఫైబర్ను సంస్థను తిరిగి నిలబెట్టగలుగుతారా లేదా? లేకుండా అంటే మేము వీధి పాలవుతాం. ఇప్పుడున్నే పరిస్థితుల్లో డైలీ సిగ్నల్ అప్ అండ్ డౌన్ పోతుంది, రావడం పోవడం. ప్రజలు ఇప్పుడు ఎట్లున్నారంటే ఒక గంట సీరియల్ రాకోకుండా కూడా మేము డిటిహెచ్కి పోతాము, ఇంకో సంస్థకు పోతామనే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడున్న టెక్నాలజీకి. కాబట్టి కేబుల్ ఆపరేటర్లు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళి మేము మా మనుగడ ఉండాలన్నా ఆడ ముగించాలన్నా, మాకు ఇంకా వేరే ప్రవృత్తి ఏం లేదనమాట. రెండో బిజినెస్ చేసే పరిస్థితుల్లో ఏం లేదు, దీని మీదనే పెడుతున్నారు. 1000 కనెక్షన్లు ఉన్నవాడు ఈరోజు దాదాపు 300 కనెక్షన్లు 200 కనెక్షన్లు గెలిపినారు. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదైతే మాకు సిగ్నల్స్ కట్ అయిన దానివల్ల మా కనెక్షన్స్ అన్నీ పోతున్నాయి, ఈ సిగ్నల్స్ను తిరిగి త్వరగా మాకు పూర్తి చేసి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారనే ఉద్దేశంతో మేము మీ ద్వారా ఈ సందేశాన్ని ఆయనకు అందజేయాలని తలంపుతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మేము ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా స్పందించడం జరిగింది. ఆయన ద్వారా జీవీ రెడ్డి గారు ఏదైతే ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి గారికి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మీ పరిష్కరిస్తాను మీ సమస్యను, ఈ టెక్నికల్ సమస్యను అని ఆయన కూడా అభయం ఇవ్వడం జరిగింది. అదే గతంలో సస్పెండ్ అయిన బాక్సులు 59 రూపాయలు ఇప్పటికీ కడుతున్నామన్నమాట. ఎవరైనా మనం కనెక్షన్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే ఆ బాక్స్ తీసుకోకపోతే దాన్ని 59 రూపీస్ ఇప్పుడు మనం పే చేస్తున్నాం. అది ఒక అధిక భారం అయిందనమాట మాకు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని కొనసాగించాలా అనుకుంటే, ఈ ప్రభుత్వంలో వారు తలపెట్టిన ఏపీ ఫైబర్ను నిలబెట్టాలా అనుకుంటే మాకు కరెక్ట్ సిగ్నల్ ఇచ్చి బాక్సులు సప్లై చేసి తిరిగి మమ్మల్ని పునర్నిర్మాణం ఇంతకుముందు ఏ విధంగా మమ్మల్ని తీసుకెళ్ళి ఈ విధంగా చేసినారో, అభివృద్ధి పదంలో నడిపించినారో ఆ విధంగా చేయాల్సిందిగా మేమంతా కోరుకుంటున్నాం. కడప నగరం మాసాపేటలో తొలగించిన రాముని ఆలయాన్ని పునర్నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని స్థానిక ప్రముఖులు పిలుపునిచ్చారు. కడప నగర రోడ్ల విస్తరణలో భాగంగా గతంలో ఆలయాన్ని కూల్చిన సమయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి దేవతామూర్తుల విగ్రహాలను పక్కన పెట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో దేవాలయ నిర్మాణానికి మేయర్ సురేష్ బాబు చొరవ తీసుకుని 2023-24లో 43 లక్షల నిధులు సైతం మంజూరు చేశారన్నారు. దేవుని ఆలయానికి సంబంధించి చేపట్టే పని కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సి ఉందన్నారు. ఇందుకు పార్టీలు వర్గాలు పట్టింపులకు తావు లేదన్నారు. ప్రతినిత్యం పూజలు నిర్వహించుకునే ఆలయ నిర్మాణానికి ముందుకు రావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ విషయంగా కొంతమంది వివాదాలు రేగేలా వ్యవహరించడం సరికాదన్నారు. అందరితో కలిసి ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రతి ఒక్కరూ పవిత్రమైన ఆలయ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఇంకా స్థానికులు పాల్గొన్నారు. మరియు ఆలయ కమిటీ వారందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ, ఇది ఇక్కడ దేవాలయం అనేది వైసీపీ వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి తీసేసింది కాదు, ఒకరు పగలగొట్టింది కాదు. కులస్తులు కమిటీ మెంబర్లు మొత్తం అందరూ కలుసుకొని ఒక మాట మీద ఉండి వేద పండితుల చేత పూజలు నిర్వహించి అక్కడ విగ్రహాలు తొలగించి చేయడం జరిగింది. కమిషనరు గతంలోనే చెప్పారు ఈ విధంగా, ఏమని, ఇట్లా దేవాలయం తీసినప్పటికీ అక్కడ వాళ్ళతో మాట్లాడి 2023-24 కూటమి అనేది లేదు. దానికి సాక్ష్యం కమిషనర్ గారు చేయాలనుకుంటే కన్నా 10 లక్షల కన్నా మించి ఎక్కువ చేయలేడు. కానీ గౌరవనీయులు మేయర్ సురేష్ బాబు గారు 43 లక్షలు దేవాలయానికి శాంక్షన్ చేయడం జరిగింది. అది 2023-24. కాబట్టి అందరు ఐక్యతతో ఉండండి. మీరు కౌంటర్లు ఇవ్వడము, మేము కౌంటర్లు ఇవ్వడము. ఏ రోజు కూడా నేను అసలు కౌంటర్ ఇచ్చిన, అసలు వడ్లపల్లి చిన్నయ్య గారు అంటారు గౌరవనీయులు పెద్ద ఆయన వైసీపీ పడగొట్టింది, వైసీపీ రాజకీయాలు వద్దు ఇక్కడ దేవుడి దగ్గర. అందరూ ఒకటి కండి, అందరూ ఒకటి అయిన తర్వాత మీరు తీసుకురండి. మోడీ గారు ఇచ్చి ఉండొచ్చు, లేదు ఎమ్మెల్యే గారు ఇచ్చి ఉండొచ్చు. అందరం కలిసి కట్టుకొని తిరిగి ఈ గుడి పునర్నిర్మాణానికి ముందడుగు వేద్దాం. ప్రతి ఒక్కరు రండి. ఈడ మటుకు దేవుడి దగ్గర రాజకీయాలు పనికి రాకుండా కండవలొద్దు, కులస్తులు ముద్దు అన్నట్లుగా ప్రతి ఒక్కరం అలాగే కలిసి ఈ గుడి నిర్మాణానికి స్థాపించుకున్నామని, తోడ్పడుదురని కూడా మరొకసారి చేతులెత్తి దండం పెడుతున్నా. దీన్ని ఇష్యూ చేయకుండా ఇదే పనిని మనం ఎంతైతే ఇష్యూ చేస్తున్నామో అలాగే అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి
దేవుడు కార్యక్రమాన్ని చేరుజూరని మరీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ చెప్తున్నా. అంటే కులానికి పాంప్లెట్ పంచి వివేక పండితుల్ని అందరూ కులాన్ని పెద్ద మనుషులకి అందరికీ తెలిసేటట్టుగా అందరికీ మొత్తం వీధికి ఊరేగింపుగా జరిగింది దేవాలయం. ఆ గుళ్ళో సామాన్లు గీమాలు నీట్గా చేసుకొని అన్నీ ఎత్తిపెట్టుకున్నాం. కష్టపడింది మేము, కమిటీ అన్నీ చేసుకున్నాం. ఇప్పుడు ఏ పొద్దు గుడికాడికి వచ్చి టెంకాయ కుట్టినాడు ఇప్పుడు వచ్చి మాట్లాడుతాంతే. సరే ఆ జెండాలు బెండాలు తీసేసి కులసుడుగా చెయ్యి, మాకు సంతోషం, కులసుడు చేశాను. ఏమి చేయకోకుండా ఈ బుద్ధి వచ్చి మేము చేసినామంతే, అది ఆడికి న్యాయం. కలిసి అందరూ మేయర్ కాడ మేము అడుక్కున్నాము 10 లక్షలు సార్, ఏంది సార్ మేము ఎట్ట కట్టుకోవాలి అది ఇది అడుక్కుంటే చిన్నగా పోయి నీది కులసులే నీ వర్కర్లే అని చెప్పి కమిషనర్ గారిని చిన్నగా ఒప్పించి 43 లక్షలు చేసాం. ఈ పొద్దు ఇది నిన్న చెప్పి మేము సంపాదించుకొచ్చినాం, మేము చేసినామని. సరే ఇప్పుడు ఏ కులసుడు చందా వేసి కట్టడంలే కదా, ఏ కులసుడు వేసి చందా కట్టడంలే, కార్పొరేషన్ సొమ్ముతో కడతాను. సరే ఇది కడతాడు, ఎవరు రావద్దు, పని బాట లేదా ఉండేదానికి. ఇంకా ముందర ఏం డెవలప్మెంట్ చేయాలో కులసులుగా అందరం రాజ్యం చేసుకుందాం, కలిసికట్టు చేసుకుందాం. ఆ జెండాలు ఏదో తీసేయండి, ఏ పార్టీ నుంచి ఎంత చేస్తారో డెవలప్మెంట్ చూసుకుందాం. అందరూ తల్లి బిడ్డలుగా చేసుకో, తల్లి బిడ్డలుగా తోడబుట్టిన అన్నదమ్ములుగా కలిసి చేసుకుందాం. భాష్యం విద్యా సంస్థల చిన్నారులు చదువుతో పాటు క్రీడలు, ఇతర అన్ని అంశాలలో అగ్రస్థానంలో నిలిచేందుకు తమ యాజమాన్యం అన్ని విధాలా ప్రోత్సహించడం జరుగుతుందని విద్యా సంస్థల ప్రిన్సిపల్ ఉమాదేవి తెలిపారు. కడప నగరం మున్సిపల్ మైదానంలో భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. తొలుత అతిథులు విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రిలిమ్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా కడప నుంచి 2 బ్రాంచ్లు ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రాయచోటిలోని తమ విద్యార్థులు మలిదశ పోటీలకు ఇక్కడ రావడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్, క్రికెట్, రన్నింగ్ రేస్ పోటీలను నిర్వహించి విజేతలను ప్రకటిస్తున్నామన్నారు. భాష్యం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి చైర్మన్ రామకృష్ణ, వైస్ చైర్మన్ హనుమంతరావు, సీఈఓ అనిల్ సహకారం ప్రశంసనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో తమ విద్యార్థులు భవిష్యత్తులో మరింత రాణించి క్రీడల్లో తమ ప్రత్యేకతను చాటుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీఈటీలు, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఇంకా తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ స్థానికంగా మున్సిపల్ స్టేడియంలో భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. సో ఈ ఇంట్రా జోనల్ స్పోర్ట్స్ మీట్లో కడప నుంచి 2 బ్రాంచ్లు ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రాయచోటి బ్రాంచ్ విద్యార్థులు ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకొని ఇవాళ జోనల్ స్థాయి ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్, క్రికెట్ అండ్ రన్నింగ్ రేస్, కబడ్డీ, రిలే గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి విద్యార్థులంతా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సో అలాగే ఇలాంటి ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేయడంలో ఎప్పుడు కూడా మన భాష్యం విద్యా సంస్థల చైర్మన్ సార్ రామకృష్ణ సార్ అండ్ వైస్ చైర్మన్ సార్ హనుమంతరావు గారు, సిఇఓ అనిల్ సార్ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము నిర్వహించడంలో మాకెప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ పిల్లల్ని కూడా అన్ని రకాలుగా ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, ఎడ్యుకేషన్తో పాటు ఆట పోటీల్లో కూడా పిల్లలు ఎప్పుడు ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందండి. థ్యాంక్ యూ ఆల్. ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా భావించే హజ్, ఉమ్రా యాత్రకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్యాకేజ్ అందుబాటులో ఉందని మౌలానా హజ్ అండ్ ఉమ్రా టూర్స్ ట్రావెల్స్ అధినేత మౌలానా అబూబకర్ తెలిపారు. ఈ మేరకు కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉమ్రా చేసేందుకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బ్యాచ్ అందుబాటులో ఉందన్నారు.
మార్చి 22వ తేదీన 15 రోజుల పాటు ప్రత్యేక బృందం బయలుదేరుతుందన్నారు. ఇందుకోసం 1,29,999 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందన్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి 7వ తేదీన మరో బృందం వెళ్తుందన్నారు. తమ ప్యాకేజీలో వీసా, డైరెక్ట్ ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్ ఉంటుందన్నారు. అలాగే 7 రోజుల చొప్పున మక్కా, మదీనాలోని పవిత్ర స్థలాల జియారత్, మక్కాలో 450 మీటర్లలో, మదీనాలో 350 మీటర్ల లోపు హోటల్ వసతి, ప్రతి హాజీకి 5 లీటర్ల జంజం వాటర్తో పాటు 3 పూటల రుచికరమైన ఆహారం అందిస్తారన్నారు. అలాగే ప్రతి నెల సాధారణ ఉమ్రా యాత్ర 68,780 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమ తరపున వెళ్లే వారి కోసం ఉమ్రా యాత్ర ఉలేమా, ముఫ్తీల పర్యవేక్షణలో కొనసాగుతుందన్నారు. పవిత్ర యాత్రకు వెళ్లదలిచిన వారు తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు షేక్ నాసిర్, నూర్ అహ్మద్, ఖాజా, నిజాం తదితరులు పాల్గొన్నారు. महीना पहले हम लोग जो है हाजियों को काफिले को लेकर गए थे। 35 हाजी हमारे साथ में आए थे। अल्हम्दुलिल्लाह 35 हाजियों को हमने अच्छी सर्विस दी। अल्हम्दुलिल्लाह आपने निगरानी में और हमारे जो है सर्विस की तरफ से जो है हम 35 हाजियों को उम्रा करवाए, 5 उम्रे करवाए थे। एक तो इंडियन से उम्रा करवाए इंडिया का, और दूसरा उम्रा ताइफ से करवाए, तीसरा उम्रा सुलह हुदैबिया से करवाए, और चौथा उम्रा मस्जिद जोराना से करवाए, और 5वां उम्रा जो है मस्जिद आयशा से कराए। अल्हम्दुलिल्लाह अल्लाह के फजल करम से 35 हाजी भी सलामत से गए और सलामत से हम लोग लेकर आए। हमारा ये सर्विस चलता रहेगा। अब फिर दोबारा हमारा पैकेज जो है रमज़ान मुबारक के महीने में आखिरी अशरे का भी पैकेज रखा गया है, और रमज़ान के बाद शव्वाल में भी हमारा पैकेज हमारे रखा गया है। इसलिए मैं तमाम शहर करपा, अतराफ और हर आदमियों को एक बताना चाहता हूँ कि हमारे से रब्ता कायम करें। इंशाअल्लाह ताला हाजियों की सर्विस देने के लिए हम बैठे हुए हैं। अच्छी से अच्छी सर्विस देकर इंशाअल्लाह तमाम हाजियों को खुश रखेंगे, और हमारे पास भी मुनासिब दाम है और डिस्काउंट भी रखा गया है। इससे पहले हम लोग जब काफिले को लेकर गए थे 70,000 में लेकर गए थे, डायरेक्ट फ्लाइट का इंतजाम किए थे, डायरेक्ट फ्लाइट से लेकर गए। अल्हम्दुलिल्लाह तमाम मदीने और मक्के की ज़ियारतें पूरे मुकम्मल तरीके से कराए। रियादुल जन्ना भी जो है तमाम हाजियों को करा करके हम लेकर आए हैं। अल्हम्दुलिल्लाह तमाम साथी जो है हमारे मौलाना हज उमरा सर्विस को जो है रब्ता करें। इंशाअल्लाह हर बंदे के साथ हम इंशाअल्लाह खिदमत करने के लिए तैयार हैं। रमज़ान मुबारक का जो आखिरी अशरे का जो पैकेज है 1,30,000 रुपये हम लोग रखे हैं। इसमें इंशाअल्लाह ताला मक्कतुल मुकर्रमा में ईद उल फित्र भी होगी, और लैलतुल जायज़ा यानी इनाम की रात शब कद्र भी नसीब होगी, और बाकी के इंशाअल्लाह शव्वाल के जो है अय्याम जो है हम मदीने में गुजारेंगे। ईद उल फित्र के बाद इंशाअल्लाह मदीना रवाना होंगे। इसका पैकेज ये है इंशाअल्लाह ताला, इस पैकेज को जो 1,30,000 रुपये रखे हैं, और 650 मीटर के फासले पर होटल दी जाएगी मक्कतुल मुकर्रमा में, और मदीने में 450 मीटर पर जो है होटल दी जाएगी। और इंशाअल्लाह खाने का इंडियन का खाना रहेगा, तो इंशाअल्लाह ताला अच्छे से अच्छा जो है खाने का इंतजाम करेंगे। और हमारे तरफ से जो है फसल और हमारे तरफ से जो पैकेज है बदर की ज़ियारत, जबल मलाइका की ज़ियारत और बीर शुफा की ज़ियारत, और इसी तरीके से हमारे तरफ से इंशाअल्लाह ताला मदीना मुनव्वरा में म्यूजियम के भी हम लोग इंशाअल्लाह हाजियों को जो है अपने तरफ से म्यूजियम की भी जो है ज़ियारत करवाएंगे। और इसके साथ में इंशाअल्लाह ताला जद्दा भी लेके जाएंगे, और जद्दा में मुक़ब्बर हवा अलैहिस्सलाम की जो मज़ार है वहाँ पे भी इंशाअल्लाह ज़ियारत के लिए लेके जाएंगे। और जद्दा में समंदर में एक मस्जिद है, मस्जिद नूर बोल के, इंशाअल्लाह उसका भी हम ज़ियारत कराएंगे। और शव्वाल में एक पैकेज है वो 70,000 में इंशाअल्लाह, वो भी जो है 7 तारीख को जो है शव्वाल में यानी अप्रैल के 4 अप्रैल में जो है 7 तारीख को भी ये पैकेज रखा गया है। इसमें अपने जिम्मेदारी के साथ 5 उम्रे करवाएंगे इंशाअल्लाह। ये जो कुछ हमने बताए हैं ज़ियारतें, ये सारे ज़ियारतें इंशाअल्लाह हम लोग अपनी जिम्मेदारी में कराएंगे। తన తల్లి ద్వారా సంక్రమించిన స్థలాలను ఆక్రమించిన వారిపై తగిన చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని బాధితుడు అక్బర్ బాషా కోరారు. ఈ మేరకు తన ఆక్రమిత స్థలం కబ్జాపై ఆయన మీడియాతో మాట్లాడారు. తాను చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్డ్ కావడం జరిగిందన్నారు. కడప నగర పరిధిలోని అంగడి వీధి ప్రాంతంలో తమ తల్లి నుంచి గతంలో స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. తన ఇంటి స్థలం 2 సెంట్లు ఉండాలని, ఈ స్థలంలో కొంత స్థలాన్ని రైల్వే గ్యాంగ్మెన్ రెహమాన్ ఆక్రమించుకున్నారన్నారు. రైల్వే స్టేషన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న సందులో ఉన్న తన స్థలంపై రెహమాన్ కన్నేసి దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తూ ఆక్రమణకు పాల్పడినట్లు తెలిపారు. తన స్థలానికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ ఆక్రమణదారుడు తమ మాటలను లెక్క చేయకుండా దౌర్జన్యకరంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయంగా బాధితుడైన తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని ఆయన అధికారులను కోరుతున్నారు. ఒకే ఓనర్
లెంత్ విత్ రెండు సేమ్. అంటే ఈ పోర్షన్ ఇంతవరకే ఇది మున్సిపల్ ప్లేస్ ఆక్యుపైడ్ ఇంతవరకు భాష. ఇప్పుడు ఇది మున్సిపల్ ప్లేస్ ఆక్యుపైడ్. ఇవి ఇక్కడ ఇదే లెంత్ ఉండదు. వెనకాల నా స్థలంలో మళ్ళీ అక్కడ 3 meters ఆక్యుపైడ్. రెహమాన్ గ్యాంగ్ మ్యాన్ వర్కింగ్ ఇన్ రైల్వేస్. నాకు న్యాయం కావాలి, నా స్థలం నాకు వదిలేదు. ఇది నా అన్ని డాక్యుమెంట్స్ నేను మా అమ్మ దగ్గర కొనుక్కున్నాను. ఈ ఏరియా అంగడి వీధి, ఈ స్థలము నేను మా అమ్మ దగ్గర కొనుక్కున్నాను. మా అమ్మ దగ్గర కొనుక్కున్న తర్వాత వాళ్ళు వెనకాల స్థలము 3 meters వెడల్పు 1.5 meters పొడుగు ఆక్యుపై చేసుకున్నారు. అది కూడా మీకు చూపిస్తాను. నాకు వెనకాల నా స్థలం నాకు ఖాళీ చేయాలి. నేను ల్యాండ్ గ్రాబింగ్ కేసు పోలీస్ స్టేషన్లో పెట్టాలనుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లని నేపథ్యంలో పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయం. మాజీ సీఎం వైఖరిపై మాజీ ఎమ్మెల్సీ పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆగ్రహం. ఏపీ ఫైబర్ నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి సారించి కేబుల్ ఆపరేటర్లు, టెక్నీషియన్ల కుటుంబాలకు అండగా నిలవాలి. ముఖ్యమంత్రికి ఏపీ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ జేఏసీ నాయకుల వినతి. తొలగించిన రాముని ఆలయాన్ని పునర్నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి. భక్తులకు ఆలయ కమిటీ ప్రతినిధులు, మాసాపేట ప్రముఖుల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.